బాధపడు వారి ఆలోచన తృణీకరించబడుతుందట. 14వ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తన. తన జీవిత అనుభవాల్లోంచి చాలా శ్రేష్టమైన విషయాలు ఆయన రాసుకుంటూ వచ్చారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారనే మాటతో ఆ కీర్తన ప్రారంభించబడింది. ప్రపంచంలో చాలామంది ఈ రోజుల్లో కూడా దేవుడు లేడని వాదించేవాళ్ళు, దేవుడుంటే మాకు చూపించండి అని ప్రశ్నించేవాళ్ళు, వితండవాదాలు చేసేవాళ్ళు చాలామంది బయలుదేరారు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడం వారికి ఇష్టం లేదు. వారి హృదయాలన్నీ కూడా మూయబడి ఉన్నాయి. అయితే పౌలు భక్తుడు ఏమంటాడంటే, దేవుని యొక్క నిత్యశక్తియు మరియు ఆయన దైవత్వం తెలుసుకోవాలంటే సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన మనకు అర్థమవుతుంది అన్నాడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో. సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన, ఆరాధించడం వలన కాదు. దేవుని చేత సృష్టించబడినవి ఆరాధనకు యోగ్యము కాదు. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. ఆయన సృష్టే. దేవుని బిడ్డలు సృష్టిని సృష్టిగానే చూస్తారు, సృష్టికర్తను సృష్టికర్తగానే చూడాలి. అయితే చాలామంది ఈ రోజుల్లో దేవుడు లేడని వాదించేవాళ్ళు, లేదా కొంతమంది దేవుడు ఉన్నాడు అని నమ్మినా సృష్టినే దేవుడిగా భావించేవాళ్ళు కొంతమంది ప్రపంచంలో కనబడుతున్నారు. అయితే దేవుడు వివేకము కలిగి నరులు ఆయన వెతుకుతారేమోనని కనిపెడుతున్నాడట. చాలామంది రకరకాల వాటిల్లో బిజీగా ఉంటూ దేవుని గురించి ఆలోచన లేదు, ఆయన గురించిన మనస్సు వారికి లేదు. అయితే ఆ క్రింద వచనాలు మనం చదువుతూ ఉంటే దేవుడు నీతిమంతుల పక్షముగా ఉండు దేవుడని ఆ పై వచనంలో మనం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమను బట్టో, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టో, లేదా నీ మీద దుమ్మిగా పడుతున్న నిందలను బట్టో, అవమానించబడిన విధానాన్ని బట్టో దేవుడు నా పక్షంగా లేడేమోనండి అన్న అనుమానం నీకు రావచ్చు. అపవాదాలు అంటే అనుమానం తీసుకొస్తాడు మన హృదయాల్లో. అయితే మనం నమ్మాల్సింది ఏంటంటే, ప్రభునందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం అంటే ఆయన నా పక్షంగా ఉన్నారు, దేవుడు నా పక్షంగా నిలబడ్డారు, ఆయన నా పక్షంగా తన కార్యాలు జరిగిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాలను అర్థం చేసుకోలేని పరిస్థితులు నువ్వు ఉండొచ్చు, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది, ఇందుకోసం ఆ దేవుడు నన్ను బలపరుస్తున్నది, ఈ కార్యాల కోసం ఆ దేవుడు నన్ను సిద్ధపరిచింది, ఈ కార్యాల కోసం ఆ దేవుడు నన్ను తన మార్గములో నడిపించిందని ఒకరోజు ఖచ్చితంగా నీకు అర్థమైంది.